రేపు తేడా వస్తే మాడిపోతాం. పైగా నువ్వు హస్బెండ్ వా, ఆఫ్టర్ ఆల్ బాడీ గార్డ్ అనేసి చాలా హట్ అయ్యారా. నీ ఇష్టం మా ఇష్టం, పడుకోండి. సరే ఆడుకుందాం పదండి. అలవాట్లో సార్ సార్ ఆపండి సార్, దిగండి సార్, దిగండి సార్. ఇదే సార్ ఇల్లు. ఎవడో ఎదవ గేటు గేదెలేదండి. ఏదో కాదు పోలీసులు మావా. సార్ సార్ ఈడే సార్. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరగడం ఏంటి సార్? ఈ ఇల్లు మాదే, చల్లగుంటుందని బయటపడుకున్నాం. అబ్బా ఎచ్చగా ఉంటుందని ఒక అమ్మాయిని కూడా తెచ్చుకోలేపరా? ఇదేంటి సార్, మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదు సార్. అన్ని అర్థమవుతాయి గానీ అది తలుపుది. ఏ అక్కడ ఎవరు లేరు సార్. ఆ మాట చెప్పాల్సింది నేనురా, నువ్వు గానిరా. సరే సార్ నేను కొడతావురా, జాగ్రత్త. చెప్తాను రా నీ రెడీ. సంగతి. ఏ జమ్మర్ బస్ డోర్ ఓపెన్. అమ్మని ఏరా లోపల ఎవ్వరూ లేరన్నా, మరి పిల్లలా వచ్చిందిరా? కొంప తీస్తే చెప్పరా నీ. అలా అడగండి సార్. ఓల్డ్ బిల్డింగ్, బయట ముగ్గురు కాపలా, లోపల అందమైన అమ్మాయి. ఏం డిసైడ్ అవ్వాలి? ఏమ్మా కొంప తీసి వీళ్ళని కిడ్నాప్ చేశారా? కిడ్నాపా? నన్నా? లేదే. నిన్నలా చెప్పమని బెదిరించారా? చెప్పమ్మా, ఇలా లాకప్ లేసి మోచిపలు తీసేస్తాను. చెప్ప. అదే లేదండి, ఆయన నా ఉడ్బి. మొన్న ఎంగేజ్మెంట్ అయింది. ఈ ఇల్లు కొని రీమోడల్ చేద్దామని వచ్చాం. రాత్రైంది, కార్ బ్రేక్ డౌన్. ఉదయం వెళ్దాం అనుకున్నాం. అంతే కదా బాబాయ్? కథ కరెక్ట్ గానే ఉంది కానీ కనెక్షన్ ఇక్కడ కట్ అయింది. నువ్వు పూర్తి క్లాసు, వీళ్ళు పక్కా మాసు. కాంబినేషన్ కుదరట్లేదే. ఆయన అనుమానిస్తుంటే అలా చూస్తారేంటండి? చెప్పండి, మన ఎంగేజ్మెంట్ అయి వారమే అయింది కదా. మీరు మా పెళ్లికి తప్పకుండా రావాలి. ఇలాంటి డ్రామాలు మేము డ్రాయర్లు వేసుకున్న కానీ చూస్తున్నాం. పదండి స్టేషన్కే. అయితే ఒకసారి మీ కమిషనర్ తో మాట్లాడతాను. ఆయన పర్సనల్ నంబర్ 9840507063 కదా. అబ్బో బెదిరిస్తున్నావా? మాట్లాడు మాట్లాడు. ఓకే. గుడ్ ఈవినింగ్ అంకుల్. అనుష మర్చిపోయారా? నా లాస్ట్ బర్త్డేకి మీరు హోమ్ మినిస్టర్ గారు వచ్చారు. తాజ్ బంజారా మార్చ్ 3. చిన్న ప్రాబ్లం అంకుల్. ఎల్బీ నగర్ లో నేను ఒక ఫ్రెండ్ ఇంటికి వచ్చాను. ఇక్కడ ఒక రాకేష్ వర్మ గారితో చిన్న ప్రాబ్లం వచ్చింది. ఎస్ అంకుల్. సార్ నమస్తే సార్. తలకాయ ఉందా? సార్ తాగున్నావా? లేదు సార్. 2 సార్లు సస్పెండ్ అయ్యావు. బుద్ధి రాలా? సార్ ఆ అమ్మాయి ఎవరనుకున్నావు? సార్ శ్రీకాకుళం ట్రాన్స్ఫర్ కి రెడీగా ఉండు. రేపు చెప్తాను. సార్ మేడం థ్యాంక్ యూ అంకుల్. ఏదైనా ప్రాబ్లం వస్తే మళ్ళీ చేస్తాను. థ్యాంక్ యూ. అమ్మా నీ బ్యాక్ ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందని నాకు తెలీదమ్మా. జాబ్ పోతే జిలాబీలు వేసుకుని బతకాలి. ఈ మధ్య నా కొడుకు మాటిని వచ్చానమ్మా. పొద్దున్నే ఫోన్ చేసి నా వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పు తల్లి. లేకపోతే నాకున్న 2 పెళ్ళాలు 4 పిల్లలు ఆ నాదులైపోతావు తల్లా. అంత లెంత్ లేదు. ప్రామిస్. ఒట్టు. గుడ్ నైట్. గుడ్ నైట్. మామూలు కాదు, చాలా చరిత్ర ఉంది. నువ్వు అన్నట్టు పొద్దున్నే తరవేసి. వద్దులే మామ, అను మంచిది. కాంట్రాక్ట్ కంటిన్యూ చేద్దాం. తను మాత్రం ఎక్కడికి వెళ్ళి బతుకుతుంది పాపం. అదేంటిది, ఇందాకగా దానికి పొగరు ఎగరన్నావు, దానికి నాకు పడదన్నావు. ఒకసారి దగ్గరకు వచ్చి హస్బెండ్ నేను వాటేసుకోగానే బిడ్డ అయిపోయావా? జీవితంలో ఫస్ట్ టైం మామ, నాకేం అర్థం కావట్లేదు. ఒకసారి అలా పట్టుకోగానే ప్రాణం పోయినట్టయింది. హార్ట్ బీట్ ఆగిపోయింది మామ. 25 ఏళ్ల క్రితం నాది సేమ్ ఫీలింగ్, కాకపోతే నాకిపోయింది. నాకే ఫీలింగ్ లేదు.
जाबिली जाने जिगर तू जावली ना चली सुन लो जरा दिल भावरी आशिकी तू ही सबरिया जिंदगी अजनबी तू मेरे मन में तदकरी చూపుల్లో క్రాక్ కరీ మాటల్లో గోలావెరీ పెదవుల్లో క్యాడ్బరీ చూసానే చిల్బులి చలి మంచు జనవరి నన్ను ముంచె తోలతరి నవ్వించే గడసరి నేనేర మగసిరి ఓ సామమో వాసంతమో మాసంతమో తకదిమితో బ్లూబెర్రీ నీ స్ట్రాబెర్రీ అగరాలే స్ట్రాబెర్రీ చేస్తే మరి అదిరే నాజరి కోకేసరి అందాలే డోంట్ వరీ నీతో సరి కుదిరే నీ నవ్వు హరివిల్లు రంగుల్లో విలవిల మెరిసే వేవేల వర్ణాల బయ్యారి బలపులనిస్తా ఓ మహా లోలో నిబిర్ నువ్వేలే నీ కనెక్ట్ త్రూ లవ్లీ నెట్ అవుతా చాక్లెట్ స్వీట్ కోకోనట్ పరువాలే నీట్గా టచ్ చేయన అగరం నీ చూపు చురుకొత్తి నాజుకు సూకుల్ని తాకే నీలాల నీ కళ్ళ వాకిళ్ళలో రెచ్చిపోనా ఓ సామమో వాసంతమో మాసంతమో ఎవరు మీరు? CBI. We are from the CBI. Everybody stay where you are. Give me your files and mobiles, please. Go and search. సార్ Hello, I am CBI Director Narayana. Me complete cooperation cover. Your cell phone, please. ఈ ఇష్యూ గురించి మాకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలి. మీరు ఒకసారి సిబిఐ ఆఫీస్ రావాల్సి ఉంటుంది.
ఈడొకడు ఆ టీవీ చూడు నన్ను చూడనియాడు. కిట్టిగా వస్తున్నా మావా. వచ్చావరా? అబ్బా ఏం చేస్తున్నావు లోపల? అబ్బా. తింటానికి కాదు Breaking వంటానికి. news. లాయర్ చతుర్వేది వాళ్ళింట్లో అక్రమాస్తులకు సంబంధించి కీలకమైన డాక్యుమెంట్స్ జప్తు చేయబడ్డాయి. వాటితో పాటు బ్లాక్ మనీ పెద్ద ఎత్తున దొరికినట్టు సమాచారం. దీంతో సినీ రాజకీయ ప్రముఖులకు సంబంధాలున్నాయని ఆరా తీస్తున్నారు. ఎవరో అజ్ఞాత వ్యక్తి ఇంటర్నెట్ ద్వారా ఇచ్చిన సమాచారాన్ని ఆధారంగా తీసుకొని సిబిఐ వర్గాలు సోదా చేస్తున్నాయి. బాబాయ్ ఇవాళ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏంటమ్మా? మీకు పార్టీ ఇస్తున్నాను. ఏం కావాలో చెప్పండి. ఇవాళ మనకి డిన్నర్ బయట. అబ్బో, ఈ ముక్క ముందు చెప్పొచ్చు కదమ్మా, నాకు ఏడుపు తప్పేది. నాకు కూడా బాధ తప్పేది. నీకు ఐపాడ్ గిఫ్ట్, అది తినేది కాదురా, మాట్లాడుకునేది. నీకు రోలెక్స్ వాచ్. వీడికి టైం ఏదో లేదు. రేపు మనం హైకోర్టు లాయర్ చక్రపాణిని కలవబోతున్నాం. నీకేం గిఫ్ట్ కావాలో చెప్పు. ఈ పిల్ల ఎప్పుడు ఎలా ఉంటుందో ఈ పిల్లకి అర్థం కాదు. నీకు ఎప్పుడు తెలుసు? నాకు ఎప్పుడో తెలుసు. అవును, నువ్వు జ్ఞానివి కదా. థ్యాంక్స్. ఒరే అల్లుడు, సిగ్గుపడతావేంట్రా? వీడి సిగ్గు చూడు. మీరు కట్టే ఐటీకి ప్రాపర్టీస్కి మధ్య చాలా డిఫరెన్స్ ఉంది. దీనికి మీరేమంటారు? ఓల్డ్ ఏజ్ హోమ్కి కేటాయించిన ల్యాండ్స్ని అక్రమంగా మీకు మాజీ ముఖ్యమంత్రి కట్టబెట్టారని మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. సార్, నేను నిమిత్త మాత్రుడిని. సూత్రధార ఎవరు? 1990లో పైసా లేకుండా హైదరాబాద్కి జాబ్ కోసం వచ్చిన మీరు ఈరోజు 2000 కోట్లకు అధిపతి అయ్యారు. ఇంత డబ్బు ఎలా సంపాదించారు? లాకర్స్లో ఉన్న డాక్యుమెంట్స్కి బయ్యర్స్ ఇచ్చిన పేమెంట్స్కి సంబంధమే లేదు. దీని వెనుక ఓ అదృశ్య హస్తం ఉందని తెలుస్తోంది. సింగపూర్లో మీరు చాలా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేశారని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. దీనికి మీ సమాధానం? సార్, నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. డాక్టర్ రెస్ట్ అవసరం అన్నారు. కావాలంటే రేపు మీరు ప్రశ్నించవచ్చు. ఓ పెద్ద తలకాయకి మీరు బినామీ అని తెలుసు. పూర్తి సమాచారం అందిస్తే మంచిది. రేపు మళ్ళీ మీరు రావాల్సి ఉంటుంది. తప్పకుండా. థ్యాంక్ యూ. మాజీ ముఖ్యమంత్రికి మీకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటున్నారు. దానికి మీ సమాధానం? సార్ సార్ చెప్పండి సార్. సార్ బండి పక్కన సీఎం 4 సార్లు ఫోన్ చేశారు. అర్జెంటుగా మీతో ఏదో మాట్లాడాలి. జరిగింది తెలుస్తుంది. అక్కడేది వాగొద్దు. మీడియా కథలు అల్లేస్తారు. నా గురించి ఏదైనా వాగితే తేడా వస్తుంది. అయినా డాక్యుమెంట్స్ అకౌంట్స్ మేనేజ్ చేయడం రాదా? మీ పెద్ద ఆయన ఒకసారి కలవమను. అలాగే. అర్జెంట్. అలాగే సార్. అదే దీని అంతటికి కారణం. అది మరో అడుగుగానే ముందుకు వేసిందంటే మనం పాతాళంలోకి వెళ్ళిపోతాం. అది మరో అడుగు ముందుకు వేయకూడదు. పని మీద వెళ్తున్నాను, టైం పట్టొచ్చు. నేను రానా? Come in. చూడమ్మా, నేను కోర్టు మెట్లెక్కి చాలా కాలమైంది. ఎక్కడ చూసినా పొల్యూషన్, పాలిటిక్స్, బ్రైబరీ. ధర్మం గెలుస్తుందన్న నమ్మకం పోయి నా వృత్తిని వదిలేశాను. ఒక రకంగా చెప్పాలంటే నేను రిటైర్ అయ్యాను. ధర్మానికి చావు లేదు, అది ఓడిపోదు అంకుల్. ఆఖరి గెలుపు దాందే. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. నిన్ను చూస్తే చిన్నపిల్లలా ఉన్నావు. కొండతో పోరాడుతున్నావు. ప్రాణాలకు ప్రమాదం ఉండొచ్చు. నాకు ప్రాణాల మీద ఆశ లేదు అంకుల్. చావుకి సిద్ధంగా ఉన్నాను. ఇది హైకోర్టులో సబ్మిట్ చేయండి. పిటిషనర్గా నేను నిలబడతాను. ఒక అనుభవం ఉన్న పెద్దవాడిగా చెప్తున్నాను. ఈ కేసు గురించి మరొక్కసారి ఆలోచించుకో. ఎంత ప్రమాదకరమైన రిస్క్ తీసుకుంటున్నావు.
ఇక ఆలోచించడం మానేశాను అంకుల్. డిసైడ్ చేసుకున్నాను. మీకు ఫీజు ఎంత కావాలన్నా ఇస్తాను. డబ్బుదే ఉందిలే అమ్మా. తెలివి తెగింపున నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది. సరే, మన ప్రయత్నం చేద్దాం. మనీ గురించి మర్చిపో. ఈ కేసు డీటెయిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలవా? పని పూర్తయిందా? అయిపోయింది. అడగకుండానే గిఫ్ట్లు, అడిగినంత డబ్బు ఈజీగా ఇచ్చేస్తుంది అల్లుడు. అంటే మొత్తం మీద మనం ఏమన్నా ప్రాబ్లంలో ఇరుక్కుంటామని భయం వేస్తుంది అనుకో. మావా, ఎన్నో సెటిల్మెంట్ చేశాం. ప్రమాదాలు మనకు ఫ్రెండ్సే. పెద్ద పెద్ద సునామీలు సుడిగుండాలను ఎదుర్కొన్నాం. నువ్వే భయపడితే ఎలా మావా? సెటిల్మెంట్ లో శత్రువులు ఎవరు తెలుస్తుంది అల్లుడు. వయసులో ఉన్నప్పుడు చాలా రిస్కులు చేశాం, కానీ ఇప్పుడు రిస్క్ చేయాలంటే నీకు రిస్క్ తీసుకుంటే శంకర్ అన్న మధ్యలో నీకెందుకురా? నువ్వు మోస్తావా? ఇవాళ ఐప్యాడ్ ఇచ్చింది, రేపు పొద్దున ఐటెన్ కార్ ఇచ్చుద్ది. ఏదైనా ముంచుకొస్తే మునిగేది నేను. నీదేం పోయింది బొంగు? అన్ని వదిలేసి హాయిగా ఆఫీస్ పడుకో. ఎప్పుడు ధైర్యంగా ఉండి నువ్వేలా మాట్లాడితే చాలా చిరాగ్గా ఉంది. పదండి. ఇప్పుడు హైదరాబాద్ లో 12 ఏరియా, సికింద్రాబాద్ ఎంత ఏంటది? అవునా, కోకాపేట. ఇదేంట్రా అను ఇక్కడ ఉంది? అదేంటమ్మా నువ్వు వంట చేస్తున్నావు? పర్లేదు అంకుల్, ఎప్పుడు మీరేగా చేస్తున్నారు. సరదాగా సర్ప్రైజ్ చేద్దామని. జాగ్రత్తమ్మా, చేతులు కాలుతాయి. అసలు నువ్వు మా గెస్ట్వి, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. రిస్క్ ఎక్కువ, మనీ తక్కువ. నన్ను ఆలోచించుకోనండి. ఇంతకీ ఏ కూర చేస్తున్నావు? ఎగ్ కర్రీ. ఎగ్ కర్రీ గుడ్లీరా తీసుకొస్తుందిరా. బ్రేకింగ్ న్యూస్. ఈ రోజు మధ్యాహ్నం జూబ్లీ హిల్స్ లో హైకోర్టు లాయర్ చక్రపాణిపై దుండగులు దాడి చేశారు. అతి దారుణంగా ఆయన పెట్రోల్ పోసి తగులుపెట్టారు. కారణాలు తెలియరాలేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గత కొద్ది కాలంగా ఆయన కోర్టు వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ. శంకర్, ఆ ఇంట్లో నా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. కొంచెం తెచ్చి పెడతావా ప్లీజ్? సరే, నువ్వు ఇక్కడే ఉండు.